భయం నీడలో జగన్ రెడ్డి బ్రతికిడుస్తున్నాడు అన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి నేడు గుర్తింపు లేని విపక్ష నేతగా మిగిలిన జగన్ రెడ్డి అధికారం కోసం అనుచిత వ్యాఖ్యలకు దిగజారుతున్నాడని సత్యకుమార్ ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనలో గూడు కట్టుకున్న భయాన్ని తేటతెల్లం చేస్తుందని ఎద్దేవా చేశారు. వేల కోట్ల మద్యం కుంభకోణంలో పాత్రదారులంతా బహిర్గతమై అసలు సూత్రధారి తేలే సమయం ఆసన్నమైన తరుణంలో జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు దిగడం ఆయనలోని భయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. సిట్ దాడులలో 11 కోట్ల మద్యం డంపు స్వాధీనమైన దగ్గర నుంచి జగన్ రెడ్డిలో వణుకు ప్రారంభమైందని సత్యకుమార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలకు తెగబడిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్ వత్తాసు పలకడం ఆ పార్టీ అనైతిక రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగిరి వెలగబెట్టిన ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసులు పెట్టడం తప్పంటున్న జగన్ రెడ్డికి చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని విస్మరించే అరెస్టుల కాండ సాగించారా అంటూ నిలదీశారు. సొంత పార్టీలో ఉన్న రఘురామకృష్ణరాజుపై పోలీస్ జులుముకు ఆదేశించినప్పుడు ఆయన ఎంపీ అన్న విషయం గుర్తుకు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అప్పటి ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతలను అక్రమ కేసులతో వేధించినప్పుడు వారి రాజకీయ అనుభవాలు స్మరణకు రాలేదా జగన్ రెడ్డి అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ పర్యటనలను అక్రమంగా అడ్డుకున్నప్పుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పాతరేశారో ప్రజలందరికీ తెలిసిన విషయమేనని మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, కొడాలి నాని, వలభనేని వంశీలను పవిత్రులుగా ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాలకే తలవంపులని మంత్రి దుమ్మెత్తిపోశారు. దిగజారుడు వ్యాఖ్యలతో జగన్ రెడ్డి తన రాజకీయ ప్రమాణాలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే విధానాలను మరోసారి వెల్లడించుకున్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో జగన్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఆయన అంతరంగాన్ని వెల్లడిస్తోందని సత్యకుమార్ మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్ చేయించిన ఘోర పాపం జగన్ రెడ్డిని తీవ్రంగా వెంటాడుతోందని మంత్రి సత్యకుమార్ అంటూ, అందుకే జగన్ రెడ్డి అస్థిమిత వ్యాఖ్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థను ప్రజల్లో చులకన చేసి వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని, విశ్వసనీయతను దెబ్బతీస్తున్న జగన్ రెడ్డి వ్యాఖ్యలను రాజద్రోహంగా పరిగణించి జగన్ రెడ్డిపై రాజద్రోహం కేసు నమోదు చేసే సమయం ఆసన్నమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.